తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులకు శిక్షలు అనుభవిస్తూ జువెనైల్ హోమ్స్లో కాలం గడుపుతున్న పిల్లల జీవితాలకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, బాజుపల్లి మెయిన్ రోడ్లో ఉన్న బాలుర జువెనైల్ హోంలో కొత్తగా పెట్రోల్ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా జువెనైల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న పిల్లలకు ప్రభుత్వం తరపున నెలకు 16,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు ఎమ్మెల్సీ సురభివాణి, ఎమ్మెల్యే వివేకానంద తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో మా జువెనైల్ హోమ్కి సంబంధించి ఒక బాలురులకు బాయ్స్కి ఒక హాస్టల్ బిల్డింగ్, ఒక వసతి గృహాన్ని, అలాగే పెట్రోల్ బంక్ను, అలాగే న్యూట్రీ గార్డెన్ని కూడా ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ఆర్చరీ, ఈ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో జువెనైల్ అంటే నిజంగా వాళ్ళ గురించి ఏం చెప్పాలన్న బాధ అనిపిస్తుంది. శిక్ష పడ్డ తర్వాత 18 ఏళ్ళు నిండే వరకు మా దగ్గర ఉంటారు. దాదాపు 45 మంది విద్యార్థులు, పిల్లలు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురి కావద్దు. వాళ్ళకి అన్ని విద్యలు 18 ఏళ్ళు నిండి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పోషణ వాళ్ళు చూసుకునే విధంగా వాళ్ళను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో